ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కూటమి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అవసరమైతే విజిలెన్స్ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తామని, అలాంటి వారిని వదులుకునేందుకు సిద్ధమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైళ్ల పరిష్కారంలో మంత్రుల అలసత్వం చూపుతున్నారని, ఒక్కో ఫైల్కు ఎంత టైం తీసుకుంటున్నారో తన దగ్గర లెక్కలున్నాయంటున్నారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార కూటమి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే, పార్టీ ప్రతిష్టతకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో ఈ రోజు కొంత అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏదైతే చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ సమావేశంలో మంత్రులతో ముఖ్యంగా ఏదైతే ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరు మీద కూడా కొంత చర్చించినట్లు మనకు తెలుస్తూ ఉంది. మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా సరే, ప్రజాప్రతినిధులంతా కూడా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా సరే, వాళ్ళు ఎక్కడైనా సరే అధికారాన్ని ఉపయోగించి ఇబ్బందికరంగా వ్యవహరిస్తే అలాంటి వారి విషయంలో ఉపేక్షించేదే లేదంటూ కూడా చంద్రబాబు నాయుడు మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. ఇప్పటికే ఒక పక్క ఏదైతే ఎమ్మెల్యే దగ్గుబాటు విషయంలో కానీ, దాంతో పాటు ఏదైతే శ్రీశైలం ఎమ్మెల్యే విషయంలో కానీ, మిత్ర ఎమ్మెల్యేల విషయంలో కొంత చంద్రబాబు నాయుడుకి ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి విధానం వల్ల పార్టీ ఇమేజ్ డ్యామేజ్ అవుతుందంటూ కూడా ఇప్పటికే అనేక సార్లు కొంతమంది ఎమ్మెల్యేల నుంచి కూడా వివరం తీసుకోవడం జరిగింది. తాజాగా ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించి దగ్గుబాటి కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అదే విధంగా ఇటు పక్క శ్రీశైలం ఎమ్మెల్యే కూడా అటవీ శాఖ అధికారుల విషయంలో వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో దాని మీద కూడా పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో చంద్రబాబు నాయుడు ఒక పక్క పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుల నుంచి దానికి సంబంధించినటువంటి నివేదికలు తెప్పించుకుంటున్నారు. మరొక పక్క ఏదైతే అధికారుల నుంచి కూడా ఏం జరిగింది ఏంటి, రియాలిటీ ఏంటి, దాంట్లో ఎవరెవరు ఎలాంటి పాత్ర ఉందని దాని మీద కూడా పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒక పక్క ప్రభుత్వ పరంగా ఏం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నారు. మరొక పక్క పార్టీ పరంగా కూడా ముఖ్యమైనటువంటి నాయకులు క్రమశిక్షణగా వ్యవహరించకపోతే అలాంటి వారి విషయంలో ఉపేక్షించేదే లేదంటూ చంద్రబాబు నాయుడు పదే పదే చెప్తూ ఉన్నారు. తాజాగా కొంతమందిని ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి పిలిపించి కూడా వాళ్ళని కాస్త హెచ్చరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా గత 10 రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో అది కొంత చంద్రబాబు నాయుడికి ఇబ్బందికరంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఒక పక్క మొన్న ఏదైతే శ్రీకాంత్ పెరోల్ విషయంలో కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సిఫార్సు మీదకే ఆయనకి పెరోల్ వచ్చిందంటూ కూడా పెద్ద ఎత్తున బయటికి వెళ్ళటం పార్టీకి సంబంధించి కూడా అది ఇబ్బందికరంగా మారింది. మొత్తంగా ఇలా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నటువంటి తీరు కానీ, పార్టీలోని కొంతమంది ముఖ్య నాయకులు వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల పార్టీకి నష్టం కలుగుతూ ఉంది. అలాంటి వారి విషయంలో ఇప్పటికే పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది. ఇలాంటి వారి విషయంలో వెనక్కి తగ్గలేదు, అవసరమైతే కఠిన చర్యలు తీసుకుంటారంటూ కూడా చంద్రబాబు నాయుడు ఈ రోజు కేబినెట్ లో మంత్రులతో చెప్పినటువంటి పరిస్థితి ఉంది. శశిరేఖ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.